హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, వచ్చే 2026 జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం 7 పథకాలకు తేదీ అయితే ఖరారు చేసిందని అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఏ ఏ తేదీలో మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ నుంచి ఏమైనా అప్డేట్ ఉన్నా మేము మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకుంటే 2026 జనవరి నెలలో 7 పథకాలకు అయితే తేదీ గవర్నమెంట్ అయితే ఖరారు అయితే చేసింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం చూసుకుంటే డిసెంబర్ 31వ తారీఖుననే మనకి ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అయితే అందబడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ 4,000 నుంచి 10,000 దాకా, అంటే ఎవరైతే వికలాంగులు, డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం 10,000 వరకు ఇస్తూ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మొదటి పథకం అయితే ఇంప్లిమెంట్ అయితే అయిపోయింది. రెండో పథకం మనం చూసుకుంటే సంక్రాంతి కానుకగా మనకి ప్రభుత్వం అయితే రేషన్తో బియ్యం, పప్పుతో పాటు నెయ్యి ప్యాకెట్, ఇంకా మనకి చాలా ఐటమ్స్ అయితే సంక్రాంతి కానుకగా, చంద్రన్న కానుకగా ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. ఇంకో పథకం మనం చూసుకుంటే రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం కింద దాదాపుగా 10,000 నుండి 14,000 వరకు ఈ కేవైసీ ఎవరైతే చేయిస్తారో వాళ్ళ అకౌంట్లలో గవర్నమెంట్ అయితే డబ్బులు అయితే వేయబోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం చూసుకుంటే దాంతోపాటుగా ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో వాటిని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడే మనకి చూసుకుంటే చాలా పథకాలు అమలు అయ్యాయి కాబట్టి వాటికి నిధులు ఎక్కువగా అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న పథకాలకి అమలు చేయడానికి గవర్నమెంట్ దగ్గర కూడా కొంచెం నిధుల అయితే సమస్య అయితే వస్తుంది. దానివల్లనే మనకైతే ప్రతి స్కీమ్స్ డిలే అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో జనవరి నెలలో ఆడబిడ్డ పథకం కానీ మనకి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతోపాటుగా ప్రభుత్వం మనకి ఎవరైతే అమ్మఒడి స్కీమ్స్తో పాటు అమ్మఒడి పథకం కింద ఎంతమంది పిల్లలున్నా వాళ్ళకి డబ్బులు అయితే తల్లిల ఖాతాలలో గవర్నమెంట్ అయితే జమ చేయబోతుంది ఫ్రెండ్స్. దాంతోపాటుగా మనకి అన్న క్యాంటీన్ ప్రోగ్రామ్ అయితే అట్లనే నడవబోతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రీ బస్ ఏదైతే మహిళలకు ఉచితంగా గవర్నమెంట్ అయితే ఇస్తూ వచ్చిందో ఈ నెల 2026లో కూడా ఆ యొక్క స్కీమ్ అట్లనే నడుస్తుందని అయితే గవర్నమెంట్ అయితే స్పష్టంగా అయితే చేసింది ఫ్రెండ్స్. సో జనవరి నెల నుంచి మనకు అమలయ్యే ఈ పథకాలు, మరిన్ని గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.